పంది కొవ్వు కానీ ఒక ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రే పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమీ కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది. కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండా ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మెటీరియల్ చెక్ చేశారు. అంటే మీ ప్రభుత్వంలో వచ్చిన మెటీరియల్ మీరు చెక్ చేస్తే ఒక అట్టేడు దేవుని కలిసి మీ ప్రభుత్వంలో కలిసి ఉండాలి. చెకింగ్ జరిగింది మీరే కదా. ఆ మెటీరియల్ ఎప్పుడు మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ చెకింగ్ చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిపి ఆరోపణ కూడా చేస్తుండొచ్చు కదా. అంటే మీరు అడిగిందని సమాధానం చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్న చెప్తున్నా. ఆరోపణలు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఏ ఆరోపణ అయినా చేస్తారు. ఇట్లంటారు ఇట్లంటారు. అందులో దిట్ట, మామూలు దిట్ట కాదు. ఏంది ఎవరైనా కోడూరా చాలా మంది ఉన్నారు కదా. ఒకటే అయితే మేము చెప్తాం, ఒక ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా. వాళ్ళు వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు? నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు అధికారాన్ని, కొందరు అధికారులేమో కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపిస్తున్నాడు. ఎవరు ప్రజల గురించి ఆలోచించే పనిలే, ఎవరు పనుల్లో బిజీగా ఉంటారు. రాజధాని నుంచే వచ్చారు కదా సార్, ఏమన్నా అక్కడ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది, ప్రతిరోజు టీవీలో చూస్తాం, మీకేమన్నా కనపడిందా? నేను ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి ఇప్పుడు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, సింగపూర్ కన్నా బాగుంది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రాజధానికి అభివృద్ధి జరగాల, రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం. దాంట్లో ఏం లేదు, రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం ఎందుకు? వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో ఇది చెప్తాం. అన్నీ విచారు. నేను చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు అంతా నేను పాత పేషెంట్లు అంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను జైలుకి పోతానని నాకు అర్థమైంది. చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరో 72 కేసులు పెడతారా? జడ్జి కూడా అడిగారు. ఇందులో ఆ 72 కేసులు మళ్ళా తీసుకొచ్చి కోర్టులో పెట్టి ఏమన్నారు, ఇతని మీద 72 కేసులు ఉన్నాయన్నారు. సార్ అడిగారు, ఈ ఆర్థికపరమైన కేసులు ఏమి లేవు సార్ అన్నారు. అంటే 72 కూడా పొలిటికల్ కేసులు అప్పుడు పెట్టింది. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా పెట్టారు, మళ్ళా జైలు పెట్టారు. అంటే తను ముఖ్యమంత్రి అయినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవుతాం, జైలు తప్పదు, కేసు తప్పదని. ఏం చేద్దాం? తను చేయగలిగింది అది ఒకటే. ఈసారి నా కొడుకుని పెట్టాడు పోటీ, జగన్ అన్న చంద్రగిరి. వాడి మీద 10 పెట్టారు ఇప్పుడు కేసులు. వాడు చిన్నవాడు ఒకనాడు, వాడి మీద కేసు పెట్టారు. చెప్పింది నన్ను కూడా, ఇంకా మా ఇంటి మా నాన్న ఎట్లా లేడు పాపం, సో నాన్న చనిపోయాడు. మిగిలింది నా భార్య మా అమ్మే. వాళ్ళిద్దరి ముందు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు కేసులు బాధితులు అవుతాం. వాళ్ళిద్దరే మిగిలిన, మా అమ్మ నా భార్య ఇద్దరు మిగిలి ఉంటారు. ఇంకా పెట్టుకోమని చెప్పండి. మేమేమి వెన్నుపోటుతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం కాదు కదా, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం. కానీ ఎదుర్కొంటాం. మా నాయకుడు ఎదుర్కోలా, మా నాయకుడు అవమానాలు భరించలా, అనేక మంది ఒకటే మా నాయకుడి మీద దాడులు చేస్తే తట్టుకొని నిలబడలా. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము.
ఎందుకు భయపడతాం? తప్పు చేస్తున్నాడు భయపడతాడు, కానీ తప్పుడు కేసులు పెడితే ఎందుకు భయపడతాం? అందులో నేను 36 సంవత్సరాలుగా ఉన్న ఆ కుటుంబం 88 రాజారెడ్డి గారు దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు 2026 వచ్చింది అంటే 36-37 సంవత్సరాలు ఒకే కుటుంబంలోని 3 నాయకులకు ప్రీశిష్యుడిగా పెరిగా. 3 నాయకులకు కుటుంబంలో సైనికుడిలాగా ఉన్నా. నాలాంటోడు నువ్వు ఎన్ని రోజులు జైల్లో పెడితే మటుకు ఏమవుతుంది? నేను కేసు వివరాలు కేసు గురించి మాట్లాడదలుచుకోవాలి. ఈ ప్రభుత్వం పెడుతుంటే తప్పుడు కేసుల గురించి చెప్తున్నా. 1 minute ఇట్లా తీసుకుంటా. Thank you.